ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు నాయనా. ఈ యొక్క ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా నాయన మీ పరిశుద్ధాత్మను కుమరించాను. సమస్తము కూడా క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 641వ కీర్తన, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసును స్తుతింతున్. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసును స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడెల్లా వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడెల్లా వల్లపడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసును స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడెల్లా వల్లపడదే వివరింప. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవు నా త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవు నా త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసును స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడెల్లా వల్లపడదే వివరింప. నిత్యుడ నీవే సత్యుడ నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. నిత్యుడ నీవే నా సత్యుడ నీవే, స్తోత్రము నీవే నా నేత్రము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసును స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడెల్లా వల్లపడదే వివరింప. జీవము నీవే నా దేవుడు నీవే, పావన నీవే నా కావలి నీవే. జీవము నీవే నా దేవుడు నీవే, పావన నీవే నా కావలి నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండా యేసును స్తుతింతున్. ఎల్లను నీవే నాకెల్లడెల్లా వల్లపడదే వివరింప. ఎల్లను నీవే నాకెల్లడెల్లా వల్లపడదే వివరింప. ప్రియులారా, అలాగే నిలిచుండి ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 136వ సంకీర్తన
21వ వచనం నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 21వ వచన ప్రారంభం. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించాను, ఆయన కృప నిరంతరము ఉండును. తన సేవకుడైన ఇశ్రాయేలీయునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన కృప నిరంతరము ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. చివరి చరణం కలిసి చదువుకుందాం. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందున్నట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. 89వ సంకీర్తన 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుడును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. ఈ రెండో భాగం మరలా చదువుకుందాం. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న మరి మీ కుటుంబీకులకు ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ, ఇదే సమయంలో మరి మీ కుటుంబాలు జరుపుకుంటూ ఉన్నటువంటి జన్మదినాలు, వివాహ దినాలను బట్టి కూడా ప్రభు పేరట వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం. ఈవేళ ఈ వాక్య భాగము 24వ వచనము నుండి 29వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం కలిసి ధ్యానం చేసుకుంటూ అంశముగా ఇక్కడ కొమ్ము హెచ్చించుట అనే అంశాన్ని ఇక్కడ ప్రార్థనాపూర్వకంగా కలిసి మనం పంచుకుంటున్నాం. మన యొక్క అంశము కొమ్ము హెచ్చించుట. ప్రియులారా, ఈ మాట వినటానికి చాలా విచిత్రంగానూ ఆశ్చర్యకరంగానూ ఉంది కదా. ఒకవేళ కొమ్ము లేక కొమ్ములు అనేవి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏవైనా జంతువులకు, పశువులకు ఉంటాయి. నిజమే, మీరు ఆలోచించినటువంటి మాట సత్యమే. కానీ పశువులకు, జంతువులకు ఉన్న కొమ్ము కాదు. ఈ కొమ్ము అనే దాని కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ గ్రంథకర్తలు లేకుంటే కీర్తనకారులు తన యొక్క ఉద్దేశాలు, ప్రభావము అనే మాట, బలము అనే మాట, అధికారము అనే ఈ మూడు మాటలు కూడా కొమ్ము అనే దానికి అర్థాలు లేక భావాన్ని కూడా సూచిస్తూ ఉన్నది లేక కలుగు చేస్తూ ఉన్నది. అనగా ఈ యొక్క హెచ్చించుట అనేది ఎవరికి వారు హెచ్చించుకునేది కాదు. దేవుడు మనలను హెచ్చించాలి, ఆయనే మనకు అధికారము ఇవ్వాలి, ఆయనే మనపై ప్రభావాన్ని ఆయన కలుగు చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే ఈ హెచ్చించుట లేక హెచ్చింపబడుట అనేది దేవుని యొక్క చేతిలో ఉన్నది. నిన్నటి దినము ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే,
ఏర్పరచబడిన వారు అనే మాట, ఏర్పాటు చేయబడిన వారు, పిలువబడిన వారు. కానీ ఎంతోమంది పిలువబడి ఉండొచ్చేమో, కానీ వారిలో ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఈ దినము దేవుని యొక్క వాక్య అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులను వారి కొమ్ము దేవుడు హెచ్చిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్నటి వాక్య అంశములో ఒక మాట, దావీదును దేవుడు పిలిచాడు, ఏర్పరిచాడు. దావీదుని ఆయన హెచ్చించాడు, అనగా ఆయన కొమ్మును ఆయన హెచ్చించాడు. ప్రియులారా, తన రాజ్యాన్ని హెచ్చించాడు, ఆశీర్వదించాడు, అధికారం ఇచ్చాడు, ప్రభావముతో నింపాడు అనే మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రభావము లేక అధికారము అనేది మనం మనంతట మనముగా కలుగు చేసుకునేది మాత్రము కాదు ప్రియులారా. అది దేవుని చేత ఇవ్వబడాలి, దేవుడే హెచ్చించాలి. కనుక ఈవేళ దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుడు తన ఉద్దేశ్యాన్ని ఆయన రాస్తూ 24వ వచనంలో అంటాడు, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండును. ఈ వ్యక్తి తాను బలము పొందుకోవాలి, లేక ప్రభావముతో నింపబడాలి, హెచ్చించబడాలి అంటే ఇక్కడ దేవుని యొక్క విశ్వాస్యత, ఆయన కృప మనకి తోడై ఉండాలని చాలా చక్కగా స్పష్టంగా ఈ వాక్యము రాయబడుతూ ఉంటుంది ప్రియుల. బహుశా పాత మాట, పాత కథ అయినప్పటికీ కూడా గొల్లియాతు అనుకుని ఉండవచ్చు, ఇది నా బలము. కానీ అతని కొమ్ము దేవుడు హెచ్చించలేదు, అనగా దేవుడు అతనికి దైవ బలము ఇవ్వలేదు, దైవ ప్రభావము ఇవ్వలేదు, అతనిని హెచ్చించడానికి ఇష్టపడలేదు. కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన దావీదు మాత్రమే దేవుని బలము చేత నింపబడ్డాడు, ప్రభావము చేత నింపబడ్డాడు. దేవుని చేత మాత్రమే తాను గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం వరకు కూడా హెచ్చించబడ్డాడు అని చెప్పటానికి మనం గర్వించదగినటువంటి విషయము అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రభు యొక్క వాక్యం అంటుంది, ఇక్కడ కీర్తనకారుడు తన యొక్క ఉద్దేశాలు చక్కగా రాస్తూ ఉన్నాడు. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండును. రెండవది, హెచ్చించబట్టానికి కలిగిన కారణం అంటాడు ఇక్కడ, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. ఎవరిని బట్టండి? దేవుని యొక్క నామమును బట్టి మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్న వారి యొక్క కొమ్ము హెచ్చించబడుతుంది తప్ప, ఆశీర్వదించబడతారు తప్ప మరి దేనిని బట్టి కాదు, ఏ నామమును బట్టి కూడా కాదు. అందుకే ప్రభువాక్యం మాట్లాడుతుంది, ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామము అని చెప్పడానికి కలిగినటువంటి ఏకైక కారణం ఏంటంటే అది దేవుని యొక్క నామము, ఉన్నత నామము, బలమైనటువంటి నామము అని దైవ వాక్యము వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. ఇక్కడ ఈ కొమ్ము అనగా హెచ్చించబడుట అనే మాటకు దైవ వాక్యము చక్కటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ 75వ కీర్తనలో 10వ వచనములో ఇక్కడ చక్కటి మాట, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడను. ఎవరి కొమ్ములు హెచ్చించబడతాయట అండి? అనీతిమంతులు కాదు, నీతిమంతుల కొమ్ములు. అంటే నీతిని బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని మనం వాక్యము హెచ్చరిక చేస్తున్నది. నీతి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులని దేవుని యొక్క వాక్యం. ఉదాహరణకు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. అంటే విశ్వాసము కలిగినటువంటి వారు, దేవుని నమ్మినటువంటి వారు నీతిమంతులుగా దేవుడు వారిని తీర్చిదిద్దుతాడు కనుక
అటువంటి నీతిమంతుల యొక్క కొమ్ములు ఈ విధంగా హెచ్చించబడతాయి అని దైవ వాక్యములో వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, చూసారా ఎంత చక్కటి మాటలు ప్రభు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. 89వ కీర్తన 17వ వచనములో నీ దయచేతని మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుల కొమ్ములు మాత్రమే హెచ్చించబడతాయి. రెండవ మాటలు అంటాడు దేవుని దయచేతని, దేవుని దయచేతని మా కొమ్ము హెచ్చించబడుతూ ఉన్నది. అంటే మనము హెచ్చించబడాలి, ఆయన ప్రభావముతో నింపబడాలి, ఆయన బలమును పొందుకోవాలి అంటే మనం దేవుని యొక్క దయను పొందుకునే వారముగా ఉండాలి. ప్రియులారా, నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, మొన్న జ్ఞాపకం చేస్తాను. దేవుని దయ, మనుష్యుల దయ అని నేను మాట్లాడాను. దైవవాక్యము స్పష్టంగా అంటుంది దేవుని దయ కావాలి మనం ఆశీర్వదించబడాలంటే. ప్రియులారా, ఒకవేళ మనుషుల దయ ఉంది, దేవుని దయ అక్కర్లేదు అనుకుంటే మన జీవితాల్లో హెచ్చింపు ఉండదు, ఆయన ప్రభావం ఉండదు, ఆయన యొక్క అధికారము కూడా మనకి అనుగ్రహించేవాడు కాదు. కనుక దేవుని దయ చేత మాత్రమే మన కొమ్ము హెచ్చించబడుతుంది. కనుక ఈవేళ 89:24 అంటాడు, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. 3 మాటలు సూటిగా ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు హెచ్చించబడాలంటే ఈ వాక్య భాగంలో ఈ 3 రిఫరెన్స్లు ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ ఈ 3 మాటలు ఈ వాక్యానికి అనుగుణంగా ఆలోచన చేస్తే, ఒకటి నీతిమంతులుగా ఉండాలి, రెండవది దేవుని యొక్క దయ కావాలి, దేవుని యొక్క నామమును బట్టి మాత్రమే హెచ్చించబడుతుందని దైవవాక్యము ఇక్కడ వ్రాయబడుతూ 132వ కీర్తనలో 17వ వచనములో దైవవాక్యం అంటుంది, అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. చూసారండి, ఎవరికి ఆ కొమ్ము అనగా ఆ హెచ్చింపు ఆయన కలుగు చేస్తా ఉన్నాడు అంటే తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన సేవకుని. ప్రియులారా, నిన్న మాట జ్ఞాపకం చేసుకున్న దావీదు అనగానే దావీదు కుమారుడైన క్రీస్తు ప్రభువునకు కూడా సాదృశ్యముగా ఉన్నాడు, ముంగుర్తుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దావీదు కుమారుడైన క్రీస్తు ప్రభు కొమ్ము కూడా తన తండ్రి అని యెహోవా దేవుడు ఆయన ఈ భూలోకములో అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించాడు అని ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఈ వాక్యములో ఈ వాక్య సందర్భంలో అంటుంది, అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదాన్ని. దావీదును హెచ్చించటానికి తండ్రికే మనస్సు లేదు, తండ్రికే ఆలోచన లేదు, తండ్రికే గుర్తు లేదు. తక్కిన బిడ్డల అందరి మీద లక్ష్యముంచాడు, కానీ దావీదును తాను మర్చిపోయాడు. కానీ దేవుని యొక్క ఏర్పాటులో దావీదు ఉన్నాడు కాబట్టి దావీదును కట్ట కొమ్ము మొలవ చేశాను అంటే ఏ జంతువు పశువుల యొక్క కొమ్ములు కాదు, కానీ ఆ సింహాసనము అనే ఆ కొమ్ము, లేకుంటే రాజ్యము అనే కొమ్ము, అధికారము, శత్రువుల మీద బలము, ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహించాడు. ఈ విధంగా అని ఈవేళ ఈ వాక్యములో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 25, 26, 27వ వచన ప్రకారంగా కొద్ది మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ప్రియులారా, చక్కటి మాటలు. నేను సముద్రం మీద అతని చేతిని ఉంచాను, సముద్రం మీద అతని చేతిని నేను ఉంచాను. రెండవ మాట అంటాడు, నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదాను. చూసారా చక్కటి మాటలు, కుడి చేతిని నేను ఉంచేదాను, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టుదేను, కావాలని నేను అతని నా జ్యేష్ఠ కుమారుడుగా నేను అతనిని చేయదు, నా జ్యేష్ఠ కుమారునిగా అతనికి నేను చేయదు, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచేదాను. ఎంత గొప్ప ఔలత్యము, హెచ్చింపు, ఆశీర్వాదం. కాబట్టి నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదాను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానము
ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదాను. ఎందుకు అని ఆలోచన చేస్తే ప్రభు యొక్క వాక్యం అంటుందా, అక్కడ దావీదునకు కొమ్ము మొల వచ్చేసేదాను, అక్కడ దావీదునకు కొమ్ము మొల వచ్చేసేదాను. ఈవేళ మనం చదివిన వాక్యం 24వ వచనం, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండాను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన యొక్క కొమ్ము హెచ్చించేవాడు, అనగా ప్రభావమునిచ్చేవాడు, బలమునిచ్చేవాడు, అధికారమునిచ్చేవాడు. దావీదు వలె ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో, దేవుని యొక్క చిత్తములో ఏర్పరచబడి ఉంటారో, దావీదు యొక్క కొమ్ము హెచ్చించిన దేవుడు వాక్య జ్ఞానాల్లో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క కొమ్మును కూడా ఆయన హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మీ పరిశుద్ధ వాక్యము దీవించి ఫలింపచేసి, అయా మేము తండ్రి నాయనా నీకు ఇష్టమైన వారిగా జీవిస్తూ నాయనా, ఇదిగో ప్రభు నీ యొక్క చిత్తములో మా కొమ్ము హెచ్చించబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు దీవించండి. కరోనా వైరస్ను అరికట్టండి. థర్డ్ వేవ్ రాకుండా గద్దించండి. అనేక మంది చిన్న బిడ్డలతో సహా వైరల్ ఫీవర్స్తో, టైఫాయిడ్తో, మోషన్స్తో నా తండ్రి, వామిటింగ్స్తో నా ప్రభా, డెంగ్యూ ఫీవర్స్తో ఉన్న చిన్నలు పెద్దలను కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అయా గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తాం. యవనస్తులు వివాహాల కొరకు ప్రార్థిస్తాం. ప్రభువా, ఇదిగో తండ్రి, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయడం, సేవకుల కొరకు, పరిశుద్ధ దేవాలయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రభు, అనేక రకాల పరీక్షలు రాసి నాయన మంచి రిజల్ట్స్ కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన తోడుగా ఉండాడు తండ్రి. అలాగే ప్రభు, ఇదిగో తండ్రి, వారి జిడ్డముగా ఉన్నటువంటి నాయన మరి ప్రియులు రాజుబాబు గారి కుటుంబాలు బిడ్డల కొరకు, ఇమానుయేల్ రాజు గారి దంపతుల బిడ్డల కొరకు, నాయన డి విజయ్ కుమార్ గారు నా తండ్రి నాయన కుటుంబం వారి బిడ్డల కొరకు ప్రభు, ఇదిగో తండ్రి నాయన మరి యొక్క రాంబాబు గారు నాయన రాజీ నాయన వారి సంతానము కొరకు, వారందరి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే దేవదాసు లలిత కుటుంబము కొరకు నా తండ్రి ప్రభు, ఇదిగో తన పిలిపి దావీదు గారి కొరకు నాయన, సేవకులు జాషువా గారి కొరకు నాయన, దేవా నిత్యానంద కుమార్ తన కుటుంబం కొరకు నాయన, తన యొక్క ప్రమోషన్ కొరకు, సన్నీళ్ళ తన కుటుంబం కొరకు, తన ప్రమోషన్ కొరకు నాయన, తన జాబ్ పర్మనెంట్ కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఎస్తేరు కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. విజయరాణి తన యొక్క కుమారుడు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తుంటాను. అలాగని ప్రభు, ఇదిగో అనేక మంది బిడ్డలు నా తండ్రి నీ కృప కొరకు కనబడుతున్నారయ్యా. వారందరినీ పేరు పేరు చెప్పిన దీవించి అయా ఆశీర్వదించండి నా తండ్రి. ప్రభు, మరి ఎవరైతే నీ కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా ధైర్యపరచమని, దేవారి కాపుదల భద్రతలో నడిపించమని, ఈ ఉదయకాలపు ఆరాధన ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తున్న ప్రతి ఒక్కరిపై పరలోకపు ఆశీర్వాద వర్షాలు వర్షింపచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు అని దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దాయిచ్చి, మా ఇళ్లలో అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము, శోధనలో తెక్క కీడును తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధ ఆత్మకు నేను సహవాసం ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడు కూడా సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.